హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ని. మీకు సమ్మర్ హాలిడేస్ కదా, ఖాళీగా ఉంటున్నారు, ఆడుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం పూట కాస్త ఖాళీగా ఉంటుంది కదా, చిన్న కథ ఒకటి చెప్దాం పాతదని చెప్పి గుర్తొచ్చి ఎట్టకో మధ్యాహ్నం పూట ఖాళీ కదా అని మొదలుపెట్టాను. చెప్తాను. పాత కథ అనమాట. ఈనాడుదో ఇప్పుడు గుర్తొచ్చింది మీకోసం. అనగనగనగనగనగా ఉల్లిపాయ అంత ఊరుంది. ఆ ఊరిలో ములక్కాయ అంత ముసలమ్మ ఒక మామగారు ఉన్నారు. ఆవిడికి వంశపారంపర్యంగా ఒక వజ్రం వస్తుంది. ఆ ఇంట్లో ఆమెకుంది. వంకాయ అంత వజ్రం ఉంది ఆమె దగ్గర. అది దాన్ని తీసుకెళ్ళి బీరకాయ అంత బీరువాలో పెట్టి జాగ్రత్తగా తాటికాయ అంత తాళం వేశారురా దాన్ని. అలా కాపాడుకుంటూ వస్తుంటే కొంతకాలం ఎదురికి ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. దొండకాయ అంత దొంగొచ్చి వెతికి ఆ బీరకాయ అంత బీరువాలో తాటికాయ అంత తాళం వేసున్న దాన్ని పగలగొట్టి వంకాయ అంత వద్దని తీసుకుని పారిపోయాడు. ఆ మామగారు ఊరుకుంటారా? అది అందుట్లో వంశపారంపర్యంగా ఆమెకు వస్తున్నదనమాట. అది సరే పొట్లకాయ అంత పోలీసు రిపోర్ట్లు ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే అతను పొట్లకాయ అంత పోలీసు రావాలి కదా, జీలకర్ర అంత జీవేసుకొచ్చాడు. ఆ జీలకర్ర అంత జీవేసుకొచ్చి అతను వెతికి దొంగని ఎలా అయితే పట్టుకుని తీసుకెళ్ళి జాంకాయ అంత జైల్లో పెట్టాడు. దొండకాయ అంత దొంగని తీసుకెళ్ళి జాంకాయ అంత జైల్లో పెట్టి దాన్ని తాటికాయ అంత తాళం వేశాడు. సరే విచారించాడు, పట్టుకుని బెదిరించి నయానా భయానా అట్టయితే ఒప్పించి వంకాయ అంత వజ్రాన్ని తీసుకుని దొంగను శిక్ష వేసి వదిలేశారనమాట. మళ్ళీ ఆ వంకాయ అంత వజ్రాన్ని తీసుకొని మా అమ్మగారు ములక్కాయ అంత ముసలమ్మ గారికి ఇచ్చి వెళ్ళిపోయాడు పోలీసు. ఆవిడ, ఇది ఎన్నేళ్ళని నేను దాస్తాను, నేనా ముసలమ్మని కదా, ఏది ఎప్పుడు ఎలా ఎక్కడికి జారాలో అక్కడికే జారాలి, నా వయసు అయిపోయింది, నేను ముసలమ్మని, ఇలాంటివి మళ్ళీ జరుగుతాయి కదా, ఎంత ఎందుకని చెప్పి చక్కగా తిరుపతి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హుండీలో వేసి ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద తండ్రి, నా బాధ్యత నీకు అప్పచెప్పేశాను తండ్రి అని చెప్పి భక్తి భావంతో ఆ కానుక స్వామివారికి సమర్పించి ప్రశాంతంగా పల్లెటూరు వచ్చేసారంట. ఉల్లిపాయ అంత ఊరు వచ్చేసారండి. ఇదండి కథ కంచికి మనం ఇంటికి.